ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, తిమోతి అపోస్తలుడైన పౌలు యొక్క రెండవ సువార్త యాత్రలో కలిశాడు. రెండవ సువార్త యాత్ర అంటే మొదటి సువార్త యాత్ర అంతా ఆసియా ఖండంలో జరిగిపోయింది. ఇప్పుడు ఆసియాకు ఐరోపాకు మధ్య ఉన్న త్రోయ అనే ఒక పట్టణంలో అక్కడున్న సహోదరుల మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎటు పోదామన్నా ఆటంకపడుతున్న సందర్భంలో అక్కడ వాళ్ళతో కలిసిన వాళ్ళు వైద్యుడైన లూకా, తిమోతి వీళ్ళు వాళ్ళకు కలిశారు. కలిసినప్పుడు పౌలు శీల రెండవ సువార్త యాత్రలలో బర్నబా లేడు, శీల కలిశాడు. శీల అంటే సిల్వాను. కాబట్టి ఇలా కలిసిన వాళ్ళు నలుగురయ్యారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి త్రోయకు వచ్చారు. త్రోయలో ఎటు వెళదామన్నా దేవుని ఆత్మ అడ్డగించాడు. వాళ్ళు చేసిన ప్రయత్నాలను 2 సార్లు పరిశుద్ధాత్ముడు అడ్డగించాడు. అడ్డగించినప్పుడు వాళ్ళు ఆత్మ నడిపింపు కొరకు ఆగిపోయారు. ఆగిపోతే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. వాళ్ళు అదే పని చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, త్రోయలో ఉన్నారు. ఒక దినాన అందరూ నిద్రపోతూ ఉండగా పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో మాసిడోనియా దేశస్థుడు ఒకడు మాకు సహాయం చేయటానికి రమ్మని పిలిచినట్టుగా దర్శనం వచ్చింది. మాసిడోనియా అంటే ఐరోపా ఖండం. ఇక అది ఐరోపా ఖండములో సేవ కొరకు ప్రభువు వాళ్ళను నడిపించబోతున్నాడు. అందువలన వాళ్ళు పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళందరూ కలిసి ఇక మాసిడోనియాకు బయలుదేరారు. మాసిడోనియాకు బయలుదేరి ఈ విధముగా సేవ చేస్తూ ఉండగా తిమోతి కలిగిన సాక్ష్యాన్ని బట్టి తిమోతిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. తిమోతిని తనతో రమ్మని పిలిచాడు పౌలు. సేవకు నువ్వు రా అని పిలిచి తిమోతిని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అందువలన అతన్ని తీసుకొని బయలుదేరాడు. తిమోతి బాల్యదినము నుంచి లేఖనములలో ఎదిగినవాడు. అతని అవ్వ అయిన లోయి, అతని తల్లి అయిన యునేకే, వీళ్ళిద్దరూ బాల్యదినముల నుంచి ఆ తిమోతిని పెంచారు. తండ్రి గ్రీసు దేశస్థుడు, యూదుడు కాదు. అందువలన యూదురాలైన తల్లే ఆ బిడ్డను చిన్నప్పటి నుంచి పరిశుద్ధ లేఖనాల్లో పెంచింది, నాయన అమ్మమ్మ వాళ్ళిద్దరు. అందువలన ఆ కుర్రవాడు యవన కాలంలో ప్రభువును నమ్ముకొని మరి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. లుస్త్రా, ఈకోనియా ప్రాంతాల్లో అతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతని గూర్చిన సాక్ష్యం విన్న పౌలు
అతన్ని తనతో రమ్మని పిలిచాడు. ఈ విధముగా వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి వస్తుండగా మాసిడోనియాకు వచ్చారు. అప్పటి వరకు 4 ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది. సరే, పోతూ అక్కడ సేవ చేస్తూ తిమోతిని మాసిడోనియాకు వెళుతూ ఉండగా ఎఫెసీ పట్టణంలో ఆపాడు. ఎఫెసీ పట్టణంలో పౌలు తిమోతిని ఆపేశాడు. అంటే మధ్యలో సేవలోనే ఆపాడండి. ఒకసారి మొదట్లోనే ఆపల, సేవలో పోతూ ఉండగా ఆపాడు. ఎక్కడ? ఎఫెసులో ఆపి నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళు ముందుకు సాగారు. ఆ విధముగా మాసిడోనియాకు వెళ్ళుచు ఉండగా ఎందుకు ఆపాడాయి అంటే 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ. సత్యములకు భిన్నమైన బోధ అక్కడ ఉంది. ఎక్కడ? ఎఫెసీ పట్టణములో. ఎఫెసీ పట్టణము ఆసియా ఖండంలో ఉంది కాబట్టి భిన్నమైన బోధ బయలుదేరింది అక్కడ. అపోస్తుల బోధ కాకుండా తప్పుడు బోధలు బయలుదేరినాయి ఆ దినాల్లోనే. మనం ఎరుగుదామండి. నికోలాయితుల బోధ, ఈ విధమైన భిన్నమైన బోధలు బయలుదేరినాయి. అందుకని తిమోతిని అక్కడ ఉంచి కల్పనా కథలు చెప్పుకుంటూ వాక్యానికి దూరంగా ఉన్నారు. వాక్యం కాకుండా కల్పనా కథలు చెప్పుకుంటున్నారట. మితము లేని వంశావళులు అంటే వంశావళుల లెక్కల్లో తీసుకొని వాళ్ళను గూర్చి చెప్పుకోవటమే సరిపోతుంది వాళ్ళకి. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక దానివల్ల వివాదాలు వచ్చినాయి. అందుకని ఎఫెసులో పెట్టాడు. సరే, ఈ పత్రిక తిమోతికి రాశాడు. ఎఫెసులో ఉన్న తిమోతికి రాశాడు. వ్రాసినది మొదటి పత్రిక. ఏమని రాశాడో మొదటి నుంచి చదువుకుందాం. 1:1 నుంచి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. మన రక్షకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడే. ఆయన మనల్ని ఆకర్షించి తన కుమారునికి అప్పగించాడు. అందువల్ల మన రక్షకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడే. తండ్రి ఆకర్షించనిదే ఎవడనూ నా యొద్దకు రాడు అన్నాడు. కాబట్టి మన రక్షకుడు అంటే తండ్రి అయిన దేవుడే. మన నిరీక్షణ, అప్పుడు యేసు ప్రభు లేడు, మహిమలోకి వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక సంఘం ఎదురు చూస్తుంది. వస్తానని చెప్పాడు కదా అని ఎదురు చూస్తుంది. అందువలన పౌలు ఇక్కడ అన్నాడు, మన నిరీక్షణ అంటే ఎదురు చూడటం, కనిపెట్టడం క్రీస్తు యేసు యొక్కయు అన్నాడు. మనం ఎవరి కొరకు కనిపెడుతున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కొరకు కనిపెడుతున్నాం. వస్తానన్నాడు కదా అని కనిపెడుతుంది సంఘం. కానీ పౌలు రాతలలో ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు అని రాసేవాడే కానీ లేక ప్రభు అయిన యేసు అని రాసేవాడు. ఈ పత్రికల్లో మాత్రం క్రీస్తు యేసు అని రాయటం ప్రారంభించాడు. మొదట మహిమలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏమై ఉన్నాడో
దాన్ని రాస్తున్నాడు, దాన్ని ముందు పెట్టి రాస్తున్నాడు. అందువలన క్రీస్తు యేసు యొక్క అన్నాడు. ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు. ఈ లైన్లోనే 2 సార్లు రాశాడు ఈ మాట, క్రీస్తు యేసు అని. అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడు అంటే పిలవబడినవాడు, పంపబడినవాడు అని అర్థం వస్తుంది కదా. కాబట్టి పౌలు తను ప్రభువు చేత పిలవబడినవాడు, ప్రభువు చేత పంపబడినవాడు అయిన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారులకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. సహోదరులారా, తిమోతి పౌలు ద్వారా నమ్ముకున్నాడు అనేది మనకు ఎక్కడ కనపడలా. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఉంది, కానీ అప్పటికే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అనేది ఆ సాక్ష్యాన్ని బట్టి అతను రమ్మంటం, సేవకు తనతో పాటు పిలిచాడే. కానీ పౌలు ద్వారా తిమోతి నమ్ముకున్నాడని ఎక్కడా లేదు బైబిల్లో మనకి, కొత్త నిబంధనలో. కానీ పౌలు ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఒక విధముగా నిజమైన కుమారుడు అనే మాటకు అర్థము తన ద్వారా నమ్ముకున్న వాళ్ళకే ఆ మాట రాస్తారు. కానీ మరి పౌలు ద్వారా నమ్ముకున్నాడో, పాత నిబంధన భక్తి కలిగి ఉన్నాడో మనకు తెలియదు. కానీ అది తర్వాత మనం చూద్దాం ఆ సంగతులు. శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. కృప, కనికరము, సమాధానం. కృప అనేది పాపిని రక్షించేది, రక్షించబడిన వారిని బలపరిచేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ కృప వలన కృపా కార్యము పూర్తి అవుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. లోకములో కృప ఉండదు, కృప లేదు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళకే కృప ఉంది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో. సమాధానమును నీకు కలుగునుగాక. సమాధానం అనేది అది మనుషులు ఇచ్చే సమాధానము. సమాధానానికి ఒక పర్యాయ పదం ఉంది, శాంతి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని పావురాలు ఎగరేస్తారు నాయకులు. పావురం ఎగరేసినంత మాత్రాన సమాధానము లేక శాంతి ఉంటుందా? ఉండదు. ఆ సమాధానం అనేది ఎటువంటిదంటే, ఎన్ని తొందరలు ఉన్నా, పరిస్థితులు ఎలాగుండా పొందేదాన్నే సమాధానం అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంది. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దాన్ని రాశాడు. చూడండి 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అనేది క్రీస్తు వలన, దేవుని సమాధానం అనేది ఎలాంటిదో ఇక్కడ రాస్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించినది. మనిషి జ్ఞానము గలవాడు కావచ్చు, రకరకాల జ్ఞానం ఉండయి, ఆ జ్ఞానం గలవాడు కావచ్చు.
కాబట్టి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అది. అది దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం. అది ఎలా వస్తుంది? యేసుక్రీస్తు వలన దేవుని దగ్గర నుంచి వస్తుంది. కానీ యేసు ప్రభు లేకుండా రాదు. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అన్నాడు. కాబట్టి సమాధానం అనేది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేది. యేసు ప్రభు పరలోకానికి వెళుతూ కూడా ఒక మాట అన్నాడు కదా, యోహాను సువార్తలో యేసు ప్రభు పరలోకానికి వెళ్ళబోతూ తన రక్షణ కార్యాన్ని పూర్తి చేయబోతూ ఆయన చెప్పిన మాటల్లో ఇది కూడా ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా సమాధానమే మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత కూడా అదే అన్నాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. అప్పుడు యేసు మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. తర్వాత శిష్యులతో మరి ఆదివారమున కలిసినప్పుడు 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపట ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అన్నాను. సమాధానం కలుగుగాక అన్నాను. కాబట్టి విశ్వాసికి ప్రాముఖ్యమైనది సమాధానం అని ప్రభువు చెప్తున్నాడు. సహోదరులారా, అది మనకు కలగాలని ఆయన కోరుతున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా, తారుమారు అవుతున్నా మనము సమాధానంగా ఉండాలనే ఆయన కోరుతున్నాడు. తొందరపాట్లు ఉండకూడదు. సరే, 3-4 వచనాలు కూడా చదువుకుందాం. ఇందాక చెప్పాను మీకు, నేను మాసిడోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుతున్నాను. కొందరికి అన్నాడు. ఆ మాట పట్టుకోండి. అందరూ కాదు. కొందరు భిన్నమైన బోధ చేస్తున్నారట, కల్పనా కథలు చెప్తున్నారట, మితము లేని వంశావళులు చెప్తున్నారు. వివాదాలు వస్తున్నాయి వాటి వల్ల, కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు, అంటే సంఘములో, ఎఫెసీ సంఘములో ఉన్నవాళ్లే, వాళ్ళల్లో కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. అంటే మొదట చెప్పి అక్కడ పెట్టాడు, మళ్ళీ పోయి పత్రిక కూడా రాసి పంపించాడు. సరే, అతను చెప్పిన ఉపదేశ సారం ఏంటి? పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. తాను ఎలా అసలు ఉపదేశం ఎందుకు చేయాలంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. పవిత్రమైన హృదయం ఉండాలా, మంచి మనస్సాక్షి ఉండాలా, నిష్కపటమైన విశ్వాసము ఉండాలి. ఆ 3 ఎప్పుడైతే కలిగి ఉంటాడో విశ్వాసి, అతనిలో ప్రేమ ఉంటుంది.
దాని నుండే ప్రేమ పుట్టుద్ది అంటున్నాడు. చూడండి ఆ మాట. పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. అంటే ఈ మూడు గనక కలిగి ఉంటే అతనిలో ప్రేమ ఉంటుంది. పవిత్ర హృదయం అంటే పాపము లేని హృదయం, మంచి మనస్సాక్షి, ఆరోగ్యకరమైన మనస్సాక్షి, కల్మషము లేని మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసం ఎటువంటిది? కపటము లేని విశ్వాసం. ఇది మనుషుల కొరకు చూపించే విశ్వాసం కాదు. అసలు ఆల్రెడీ అతనిలో ఉన్న విశ్వాసమే అది. ఎవరి కొరకు నేను విశ్వాసం గలవాడనని చూపించుకునేది కాదు. అసలు స్వతహాగా అతనిలో కపటము లేని విశ్వాసం ఉండాల. ఈ మూడు లక్షణాలు ఉంటే అతనిలో ప్రేమ ఉండదు. అతనిలో ఏముంటుందండి? ప్రేమ ఉండదు. కాబట్టి మరి సహోదరుడా, సహోదరి, పవిత్రమైన హృదయం ఉందా నీకు? అంటే పాపము లేని హృదయం ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? ఒకసారి హెబ్రీ పత్రికకు వెళదాం రండి. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. 10:22. అమ్మా వినండి. 10:22. నేను ఎక్కువసేపు కూడా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు, మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. గుండె మీద చేసుకొని చెప్పు. నీ గుండె మీద చేసుకొని చెప్పు. నా మనస్సాక్షిలో కల్మషం లేదు అని చెప్పగలవా? చెప్పగలగాల. అది మంచి మనస్సాక్షి. నిష్కపటమైన విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచటం. ఎటువంటిది? కపటము లేని విశ్వాసం. కపటము లేని విశ్వాసం. ఏది జరిగినా దేవుని చిత్తము లేకుండా నా జీవితంలో జరగదు. అది నిష్కపటమైన విశ్వాసం. ఏది జరిగినా ఆయన చిత్తం. ఆయన తెలియకుండా నాకేది జరగదు. ఇది నిష్కపటమైన విశ్వాసం. ఆ విధంగా మనం ఉంటే మనలో ప్రేమ పుట్టుకొస్తుంది. సహోదర సహోదరులలో మీద, దేవుని మీద మనకు ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ విధంగా నువ్వు ఉంటే ఆ ప్రేమ ఏమంటే దేవుని ప్రేమే. దేవుని ప్రేమలో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. దేవుని ప్రేమలో ఏ లక్షణాలు ఉన్నాయి? ఈ 3 లక్షణాలు ఉన్నాయి. కొందరు వీటిని మానుకున్నారు. కొందరు వీటిని ఏం చేశారు? కొందరు వీటిని మానుకొని తొలగిపోయారు. తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మళ్ళీ ధర్మశాస్త్రం. అది వాళ్ళ ఉద్దేశం. ఇది నికోలాయితుల బోధ. నికోలాయితుల బోధ అంటే ఏంటంటే ప్రాముఖ్యమైన అంశం అతని పేరులోనే ఉంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో చూడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో అతని పేరులోనే, అతను పేరు రాసేటప్పుడే పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు చూడు. 5వ వచనము ఆఖరి పేరు. యూదుల మత ప్రవిష్టుడును. అది యూదుల మత ప్రవిష్టుడగు అంతియొకై వాడు నికోలాస్. అతనిది అంతియొకై పట్టణం.
అతను ఎవరు అంతకుముందు? యూదుల మతభక్తి గలవాడు, యూదుల మతములో నిష్ట గలవాడు, ప్రవిష్టుడు. కానీ ప్రభువుని నమ్ముకున్నాడు కానీ అది బోలా. ఏది బోలా? ఆ మతభక్తి బోలా. అందువలన అతడు సంఘానికి చేటు అయ్యాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా యూదుల మతభక్తి చేయాల, ధర్మశాస్త్రం నెరవేర్చాల అనే బోధ చేయటం ప్రారంభించాడు. అందుకనే యేసు ప్రభు ఏం చేశాడండి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు, కావున మారు మనస్సు పొందము. నికోలాయితుల బోధన ప్రభు ఖండించాడు, బిలాము బోధన ఖండించాడు, నికోలాయితుల బోధన ఖండించాడు. కాబట్టి రక్షించబడిన తర్వాత, మనం కృపను పొందిన తర్వాత, కృప కింద మనం ఉన్నప్పుడు ఇక ధర్మశాస్త్రానికి మన మీద అధికారం లేదు. అది రోమాపత్రికలోనే పౌలు చెప్పాడు. అది రోమాపత్రికలోనే పౌలు విశదంగా రాశాడు. ఎవడైనా తర్వాత ఎఫెసీ పత్రికలో చెప్పాడు ఏమని? ఎవడైనాను నాకు ధర్మశాస్త్రం ఉందనుకుంటే వాడికి కృప లేదు అన్నాడు. ఏమన్నాడు? ఏమలేదు, కృప లేదు అన్నాడు. అంతే. కాబట్టి సహోదరులారా, ఆ విధముగా ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ప్రయోజనము లేనివి. ధర్మశాస్త్రం ఉపదేశించే వాళ్ళుగా ఉండాలనుకుంటున్నారట. నీకెందుకురా తీసేసిన దాన్ని మళ్ళీ పట్టుకుంటావు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, కృపచేత రక్షించబడ్డావు, నీకు మళ్ళీ ధర్మశాస్త్రం ఎందుకు? మళ్ళీ 10 ఆజ్ఞలు ఎందుకు? ప్రభువు నెరవేర్చి కొట్టివేశాడు దాన్ని సిలువలో. ఇంకా నువ్వు దాన్ని పట్టుకొని ఊగులాడతావు ఎందుకు? కాబట్టి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ముచ్చట్లు అంటే అవి నిష్ప్రయోజనమైనవి. ముసలమ్మ ముచ్చట్లు, అందుకనే ఆ పాట రాశారు. ముసలమ్మ ముచ్చట్లకు మనకు ఉండకూడదు. చెప్పేటప్పుడు ఏమన్నా నిద్రపోతారు, అయిపోయిన తర్వాత మాత్రం ముచ్చట్లు చేస్తారు. మళ్ళీ చెప్పేటప్పుడు నిద్రపోతారు, వెళ్ళరు సరిగా. అయిపోయిన తర్వాత అప్పుడు ఎంతమందిని చూడలేదు సంఘంలో మనం. సహోదరులారా, జాగ్రత్త. ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి వాటి వల్ల పంచం లేదు. అయిపోయిన తర్వాత నువ్వు చెప్పేది ఏంటి? వాక్యం వినకుండా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నా. 8-11 వచనాలు. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం, ఇది ఆయన మహిమగల సువార్త ప్రకారం. సువార్తకు మహిమ ఎప్పుడొచ్చింది? యేసు ప్రభు ఎప్పుడైతే మహిమలోకి వెళ్ళాడో అప్పుడు సువార్తకు మహిమ వచ్చింది. గమనించారా? యేసు ప్రభు మహిమలో చేరిన తర్వాత ఆయనకు సువార్త మహిమ వచ్చింది. మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉంటే తల్లిదండ్రులు చూసి దాచిపెట్టారట. స్టెఫన్ చెప్తున్నాడు, మోషేని గురించి చెప్తున్నాడు. స్టెఫన్ చెప్తూ అంటాడు, అతడు దివ్య సుందరుడు అన్నాడు. ఈ దివ్య అనే మాట అక్కడ లేదు కదా నిర్గమకాండంలో. ఎందుకు కలిపాడు నువ్వు స్టెఫను?
మహిమలో ఉన్నాడు కాబట్టి. మోషే ఎక్కడున్నాడు? మహిమలో ఉన్నాడు కాబట్టి కలిపాడు. మహిమలో ఉన్న యేసు ప్రభు పేరు ఏమన్నారంటే మహిమ గల సువార్త. ఆయనను కూర్చిన సువార్త మహిమ గల సువార్త. ఆ మహిమ ఎప్పుడొచ్చిందంటే ఆయన మహిమలోకి చేరిన తర్వాత వచ్చింది అని అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ అవసరం కాబట్టి. ఆయన మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, ఎవరికంటండి? ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అంటే మనుషులు దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు. జాగ్రత్త ఈ మాట. ప్రభువుని నమ్ముకున్నాడు కానీ హితబోధకు విరోధమైంది. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ లేదు వాడిలో, దానికి విరోధి అయ్యాడు. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉంటే అట్టివానికి నియమింపబడెను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకు కాదు ధర్మశాస్త్రం. యేసు ప్రభు ద్వారా నీతిమంతులైన వారికి కాదు ధర్మశాస్త్రం. అసలు ధర్మశాస్త్రం ద్వారా ఎవడో నీతిమంతుడు కాడని మనకు రాయబడి ఉంది. కాబట్టి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినడలా, ధర్మానుకూలం అంటే ధర్మం అనేది ఉంది, దాంట్లో ధర్మం ఉంది. ధర్మశాస్త్రంలో ధర్మం ఉంది. ఏముంది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇవన్నీ ధర్మాలే. ఇవన్నీ ధర్మాలు. అవి మామూలుగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరో అటువంటి చేయరు. కాబట్టి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన గల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుతాము. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు, అన్యజనులమైన మనకు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అన్యజనులమైన మనకు కాదు ఇచ్చింది. సరే, అయినను ధర్మశాస్త్రం మేలైందే. వ్యభిచారం చేయొద్దంటే చేయకూడదు, దొంగతనం చేయకూడదు అంటే చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అంటే చెప్పకూడదు, జాగ్రత్తం చేయకూడదు అంటే చేయకూడదు. ఇవన్నీ మామూలే. అవన్నీ మానవుడు చేయవలసిన ధర్మాలు. భర్త ధర్మం, భార్య ధర్మం, బంధువు ధర్మం, ఇవన్నీ ధర్మాలు ఉన్నాయి, చాలా ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ధర్మాలే. ఆ ధర్మ ప్రకారం మనం నడుచుకుంటున్నాం. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ధర్మ ప్రకారం నడుచుకుంటారు, కానీ పాపానికి పోవరు. పాపానికి పోయేవాడైతే నిజంగా నమ్ముకున్నవాడే కాడు. మోసంలో పడతారు. ఒక్కోసారి మోసంలో పట్టడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని జాగ్రత్తగా మనం భక్తి జీవితంలో దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేద్దాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.